See, Bhanu Chandar, okay, I can never forget him in my life. And ఎందుకంటే మేము ఫస్ట్ తమిళ్లో 77-78లో కలిసాం. సో నేను హీరోగా తను విలన్గా యాక్ట్ చేసినప్పుడే ఆయన ఏమన్నారంటే తమిళ్ కన్నా తెలుగులో నీకు మంచి లైఫ్ ఉంది, యూ బెటర్ కమ్ టు తెలుగు అన్నాడు. సో దట్ టైం నాకు తెలుగు లాంగ్వేజ్ వాజ్ ఎ ప్రాబ్లం, నాకు తెలుగు నాకు తెలియదు. నాకు సో ఐ టోల్డ్ బాను, నాకు హ్యాండిక్యాప్ ఏంటంటే నాకు లాంగ్వేజ్, ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ అంటే, లేదు యూ కమ్ అండ్ డూ వన్ మూవీ, ఇప్పుడు ఇట్స్ బికమ్ క్వైట్ ఈజీ, ప్రాంప్టింగ్ ఉంటుంది, లేకపోతే ఇంగ్లీష్లో రాసుకొని చేసుకోవచ్చు, అసలు ఆ టెన్షన్ వద్దు, నువ్వు చేయి అని చెప్పి నన్ను చాలా బలవంతం చేసింది భానుచందరే. బట్ అంతకుముందు నాకేంటంటే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు, కోడి రామకృష్ణ గారు, దే గేమ్ మీ అన్ ఆఫర్, బట్ నేను పెండింగ్ పెట్టాను. ఐ డెంట్ యాక్సెప్ట్ ఇట్. దట్ వాజ్ లాంగ్వేజ్ వల్లనే. లాంగ్వేజ్ తెలియకుండా మనం వెళ్ళి ఏం చేస్తాం అంటే, నాకు అప్పుడంతా కాన్ఫిడెన్స్, కమాండ్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు నాకు. బట్ ఫైనలీ ఏంటంటే బాను నన్ను తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసిన వెంటనే ఆయన వచ్చి మా క్లాస్ చూసారనమాట. మేము ప్రాక్టీస్ చేస్తున్న క్లాస్ చూసి హీ వాజ్ ఇంప్రెస్డ్ అండ్ హీ సెడ్, అండ్ తమిళ సినిమాలు కూడా అన్నీ చూసి ఒక మార్షల్ ఆర్ట్ బేస్డ్ పిక్చర్ చేద్దాం అని చెప్పి ఇద్దరు కిలాడీలు సినిమా స్టార్ట్ చేశారు. సో ఇద్దరు కిలాడీలు నాకేంటంటే ఇది ఎక్స్పెరిమెంట్ అండి, ఎందుకంటే డైలాగులు లేవు, ఆ సినిమాలు ఎక్కువ లేవు, యాక్షన్ ఓరియంటెడ్ అండ్ సాంగ్స్. సో సరే ట్రై చేద్దాం అని చెప్పేసి నేను అట్లా ట్రై చేశాను. ఆ సినిమా మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది. ఆగినప్పుడు అగైన్ ఐ బంప్డ్ ఇంటూ ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు. సో నాకు ఒక 25 days ఉంటే చాలండి, నేను సినిమా తీసేస్తా అన్నారు. అంటే అప్పట్లో 30-35 daysలో పిక్చర్ అయిపోయేది. సరే అని చెప్పి ఎందుకు ఖాళీగా కూర్చోడని చెప్పేసి అట్లా నేను తరంగిణి సినిమా నేను ఒప్పుకున్నాను. ఆ మూవీ ముందు వచ్చింది అండ్ మూవీ ర్యాన్ ఫర్ 1 year. సో పెద్ద హిట్ అండ్ దట్స్ హౌ ఐ కేమ్. బట్ అగైన్ భాను ఆల్సో ఇస్ ఇన్ తరంగిణి. సో ఈ అన్నిటికీ ఏంటంటే ఫౌండేషన్ గుర్తు చేసుకున్నారు. ఈవెన్ ద మూమెంట్ వెన్ ఐ హావ్ సీన్ హిమ్, he's so energetic, అసలు keep on telling something, Shweta, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. He is also teaching me, you have to meditate on something. మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పారు. అండ్ మీ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా he's so happy, like yeah man, Suman is like is my best buddy అని చెప్పి చెప్తూ ఉన్నారు అన్నమాట. That's why I was. So అంటే మేము యాక్చువల్లీ అంటే we call it the old school or whatever it is అండి, we have got some sentiments for friendship and we have got some rules, we don't cross a margin. Can I say that Banu garu might be the driving force for you? Telugulo ayane, because for the beginning దీంట్లో he was the driving force, and then I mean it's like we keep exchanging sometimes, like when he is dull and when he is off the track, like we go meet him, stress booster atla, because we can gel on the same side, and because other people cannot understand, people having same kind of thought process and very easy to understand anamata. So whenever we meet, we discuss our matters and we try on the phone, we get some solutions. And Telugulo kuda appatlo martial arts ochina heroes ever leru. Mana Telugu industry lo martial arts pattern cinemalu kuda iddaru కిలాడీలు వాళ్ళే వచ్చింది. ఒరిజినల్ కాంటాక్ట్ తో మేము చేసాం. అండ్ ఇద్దరు కిలాడీల్లో we brought in original martial art masters in judo, taekwondo and this thing, and the fights what we did were all real, ante contact tho దో సినిమాటిక్ యాంగిల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. మేము ఒకటే చెప్పాం, మేము చేసేది మేము చేస్తామండి, మీ కెమెరా యాంగిల్ మీరు ఎక్కడ కావాలంటే పెట్టేసుకోండి, మేము ఇలా చేస్తాం, ఇది ఏ సైడ్లో యాంగిల్ పెడితే బాగుంటుందో అది మీరు డిసైడ్ చేయండి చెప్పి మేము చేసాం. సో ఈవెన్ నవ్ ఆల్సో నేను చెప్పొచ్చు, ఇద్దరు కిలాడీలు, మెరుపు దాడి, మహాయజ్ఞం ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా ఆ సినిమా చూసి మళ్ళీ అదే ఫైట్ని మళ్ళీ వేరే సినిమాల్లో కూడా పెట్టచ్చు. ఒక రోజున వాడు భోంచేస్తున్నాడు, నేను తింటుంటే అడంకే చూస్తున్నాను. సుమన్ తింటూ ఏంట్రా తినరా బ్యూటిఫుల్గా నేను నాయక చూస్తున్నాడు. లేదా నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అన్నాడు. ఏంటి రాంగ్ స్టెప్ అన్నాడు. నువ్వు తమిళ ఇండస్ట్రీకి పనికిరావురా, తెలుగు ఇండస్ట్రీలో నేను అల్లారు ముద్దుగా తీసుకుని నేను ఆంధ్రలోకి ఇస్తారు, తెలుగుకి వచ్చాను. అయ్యో నాన్న నీకు దండం, తెలుగు సినిమాలు చేస్తాను, తెలుగు భాష కతరపతర భాష రాదు నాకు, నోరు తిరగదు, అమ్మో నేను రే నువ్వు 3 నెలలు వచ్చావంటే నువ్వు నేర్పిస్తారా మాకు తెలుగు రారా. అయ్యో నా నోరు మూసుకుని రా, నా సాయంత్రం బలవంతాన్ని తీసుకెళ్ళి భరద్వాజ్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య మేమిద్దరం మార్షల్ ఆర్ట్ చేస్తాం, ఇద్దరు బ్లాక్ బెల్ట్స్, నేను పలానా ఐటమ్స్ చేస్తాను, వీడు పలానా ఐటమ్స్ చేస్తాడు.
మా మీద ఒక స్టోరీ రాసి ఫ్రెండ్షిప్ అవుట్లైన్ మీద కరెక్ట్ మీద ఫిల్మ్ తీస్తే బాగుంటుంది. ఏంటి రాసా ఎవడో ఎర్రతోలు తీసుకొచ్చి ఆలోచించుకొని నేను వెళ్ళిపోయాడు. 2 days తర్వాత వచ్చి రేపే షూటింగ్ ఇద్దరిది. అదేంటన్నా ఏం మాట్లాడదు అంత ప్యాక్ చేసుకొని నైట్ ట్రావెలింగ్ వెళ్ళిపోయి నాగలాపురం వెళ్ళినా, ఇద్దరికి వెళ్ళాడు. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అయ్యాక ఒక రోజు చేసి నేను చేయలేని పారిపోయి వచ్చేసాడు. మళ్ళీ నేను భరద్వాజ్ గారి ఇంటికి వెళ్ళి ఏం పర్వాలేదమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పి ఏదో బాగా తీసుకొచ్చేసాం. తర్వాత నెక్స్ట్ తరంగిణి. అవును, తరంగిణిలో ఇద్దరికి వెళ్ళాడు కోట రామకృష్ణ. అది ఎవరి అబ్బాయి చాలా బాగున్నాయి, బాగుంటాడు కానీ 4-5 scenes ఏమన్నా ప్రతాప్ పర్వాలేదు నేను పిలిపిస్తానని నన్ను రమ్మన్నాడు. సార్ నేను అమెరికా పోతున్నాను సార్, నేను రాను సార్, లివింగ్ ఇంట్రెస్ట్ అన్నాను. నా సినిమా చేసి వెళ్ళిపోవాలి తీసుకొచ్చి ఆఫీస్ తెలిసి బలవంతంగా నన్ను అగ్రిమెంట్ చేయించి 2 రోజుల తర్వాత ఒక సీన్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత సినిమా చూశాక సినిమా అందరూ ఇంటర్వెల్ దాకా బాగోలేరా, ఇంటర్వెల్ తర్వాత ఒకడు వచ్చాడు, ఒక దొంగ నా కొడుకు తినేశాడు నా సినిమా. ఆ చిక్కులు నోట్లో వేసుకుని డైలాగ్ చెప్పడం, దాంతో 1 year అనిపించారు. దాంతో నేను లుక్ బ్యాక్ నా అమెరికా అవన్నీ. సో ఐ డ్రాప్ డైడ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా అండ్ సెటిల్. తర్వాత ముక్కుపుడ కోట రామకృష్ణ నేను హీరోగా చేస్తాను. దట్స్ డిఫరెంట్. అది కోట రామకృష్ణ దీంట్లో చెప్తాను. అవును, యా. సో ఇన్ని చేసిన తర్వాత బాండ్ అనేది డే బై డే పెరుగుతూ వచ్చింది సుమన్తో. ఇలా చేస్తున్నప్పుడు బికెమ్ వెరీ క్లోజ్. ఈ కరాటే వల్ల బికెమ్ వెరీ క్లోజ్. అప్పుడు ఒక రోజున నేను మా అన్నయ్య కారు వెళ్తుంటే ఒకడు ర్యాష్ కారు తగులుకుంటూ వచ్చి నా ముందు చాపాడు. ఎవడో దొంగ చూసి తిరబడి వెళ్తాను, లోపల నుంచి సుమన్ దిగాడు. నువ్వేంట్రా ఏంటి ఎలా వెళ్తున్నావు కారంటే, రే అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటన్నా, రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నువ్వు నాతో మాట్లాడద్దాను. ఏమన్నా మెంటల్లా కారు ఎలా తోలుతున్నా ఈ ఏమైంది అసలు? పోలీసు వాళ్ళు నా వెనక ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు. నువ్వు కూడా నా ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను క్వశ్చన్ చేసి నిన్ను కూడా వెనక తోసిన ప్రతివచ్చు. రేపు ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ ఎట్ హోమ్ ఆర్ ఐల్ బీ ఇన్ జైల్. డోంట్ కాంటాక్ట్ మీ, ఐ టెల్ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే పేపర్స్లో సుమన్ ఇస్ ఇన్ జైలు అనిపిస్తుంది. మరి అదే ఇంకోటైతే నాకు తోడుగా భానుచంద్ర ఉంటాడని అంటాడుగా అనుకుంటాడుగా. బాడీ ఏంటి యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఇస్ ఎ నో. ఎవడో చేసిన నా ఫ్రెండ్ చేసిన పొరపాటు నేను అనిపిస్తాను, నా వల్ల మా ఫ్రెండ్ అనిపించకూడదని. దట్ ఈస్ సుమన్. అలాగా సుమన్ ఈజ్ అ వెరీ నైస్ గై, సాఫ్ట్ స్పోకెన్, వెరీ నైస్ చాప్. అండ్ దర్ మామ్ వాజ్ ఎన్ ఏంజల్. షీస్ టు అన్నిటికీ నన్ను ఎగ్జాంపుల్ తీసేది. భానుచంద్ర చూడు, వాళ్ళ అన్నయ్య చూడు, నువ్వు అలా ఉండరని సుమన్కి చెప్పేది. అంటే మా తల్లి వచ్చి సుమన్ చూడు చక్క ఎంత చక్కగా సాఫ్ట్గా ఉంటాడు, మీ ఏంటి ఎదురేంటి అని మా అమ్మమ్మలే అనేది. అంటే ఏ తల్లికి తన కొడుకులు అలుసుగా తీసుకుంటారు, బయట వాళ్ళ కొడుకులు బాగుంటారు, చాలా గొప్పగా కనిపిస్తారు. భానుచంద్ర గారు, మీరు ఎంత కేర్ అండ్ కన్సర్న్తో సుమన్ గారికి చెప్పారో వద్దు నాకు కాల్స్ చేయకని, అంతే కేర్ అండ్ కన్సర్న్ మీరు కూడా టువర్డ్స్ సుమన్ చూపించారు కదా. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆ ఫ్రెండ్షిప్ని కావచ్చు, ఆయన్ని కావచ్చు, ఆయన కోసం సినిమాల్ని కూడా వదులుకొని కొంచెం దూరం పెట్టుకునే. సో ఆ ఇది మోర్ దెన్ ఏ ఫ్రెండ్షిప్, ఒక బాండ్ లాగా ఉండిపోయింది కదా. లైక్ జస్ట్ లైక్ ఒక సిబ్లింగ్స్ ఎలా ఉంటారో అంత అటాచ్మెంట్ ఏంటి తనతో? బహుశా వేవ్ లెంత్, ద వే వి థింక్, ద వే వి థింక్. అండ్ మరో ఐ డోంట్ నో, అది ఒక్కొక్కసారి కెమిస్ట్రీ అలా కలుస్తుందండి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మీకంటే చిన్నవాడే, నాకంటే 5 years యంగ్. అయినప్పటికి కూడా ఎలా పిలుచుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? ఏరా అని మాట్లాడుకుంటాం అంతే. అసలు మేము షూటింగ్ వెళ్ళినప్పుడు అది కొంచెం గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నాం అనుకో, నీకేమన్నా నచ్చిందిరా, నాకు పచ్చ జాకెట్, నీకు ఆ ఎరుపు జాకెట్ బాగుందిరా, బా అలా కమెంట్స్ వాళ్ళ దగ్గర బాగున్నారు సంతకం పెట్టి బా ఇలా ఉందిరా అని మాలో మేము జోకులు వేసుకున్నాం.